ఏమండి నాకు సినిమా చేయడానికి ఆ కథ జరిగినట్లుందండి. ఇట్స్ లైక్ దట్ హ్యాస్ డ్రామా. నేను యాక్చువల్లీ యాత్ర 2 అనే ఒక కథ బిఫోర్ రిలీజింగ్ ఆఫ్ యాత్ర రిలీజ్ అయింది. ఎలక్షన్స్ కాలేదు అప్పటికి. వెన్ ఐ మెట్ అన్న ఐ టోల్డ్ అన్న ఇఫ్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ రెస్పెక్టివ్ వెదర్ యూ విన్ ఆర్ గెలిచినా గెలిచకపోయినా Yatra was a very difficult story to tell because it's a very flat story. It's only about a man journey. But na mee kathalo it has a story. So if there is any possibility, I would like to tell it and I had expressed to you. Just laughed it off and became just naved ante navi chudda and the thing. See, for me this has a story. Like I mean it has a story. Endukante oka height of power lo there's one man. And there's a death happens and there's an unlikely thing a koduku ostadu koduku has an innumerable obstacles consequences in it. Then how does he go on to think naku kadandi and one more thing is when I look at Jagan Mohan Reddy garu's story, it is not about he winning 151 for me ఇది mala again as a storyteller or ఎవర్నో ఎదిరించాడు అక్కడ ఢిల్లీలో ఎదిరించాడు ఇక్కడ చేశాడు. For me that was never the story. For me it was ఓదార్పు యాత్ర అనేది ఒక సింగులర్ థింగ్. అంటే వాళ్ళ నాయన చనిపోయిన చోట ఆయన గురించి చనిపోయిన మనుషుల గురించి ఒక హీ సెడ్ హీల్ గో అండ్ కన్సోల్ ఓదార్పు యాత్ర చేస్తా అన్నాడు. సో ఫర్ జస్ట్ దట్ వన్ వర్డ్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు ఎంత దూరమైనా వెళ్ళాడు. సో దిస్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ ఎ యూనివర్సల్ స్టోరీ. రైట్. ఇఫ్ ఐ డింట్ ఫైండ్ దిస్ లైన్ దిస్ యూనివర్సల్ స్టోరీ అబౌట్ ఓ తండ్రి కొడుకు ఇచ్చిన మాట, ఫర్ మీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ టు టెల్ దిస్ స్టోరీ. ఫర్ మీ అట్లీస్ట్ పర్సనలీ యూ నీడ్ టు ఫైండ్ దట్ కోర్ ఎమోషనల్ యూనివర్సల్ అపీలింగ్ స్టోరీ టు టెల్ ఏ స్టోరీ లైక్ సంథింగ్ లైక్ దిస్. మీరు చెప్పింది ఏంటంటే తండ్రి కోసం ఎంతకైనా వెళ్ళే కొడుకు అనే ఒక బేసిక్ ఇమోషన్ని ఇందులో క్యాప్చర్ చేసాము. ఇప్పుడు ఆయన లైఫ్ చూసినా అండి ఇన్ కేస్ ఓదార్పు యాత్ర ఆయన మాట ఇవ్వలేదు లేదా ఓదార్పు యాత్ర లేదా ఆయన ఓదార్పు యాత్ర చేయలేదు అనుకోండి, ఫర్ మీ దేర్ ఇస్ నో స్టోరీ యాజ్ సచ్. దేర్ ఇస్ నో అంటే మహా అవుతే మనము వీ కెన్ షో హిమ్ యాజ్ ఎ కరేజియస్ పర్సిస్టెంట్ మ్యాన్ హూ వెంట్ ఆన్ టు డిఫై రెబలియస్గా పోయి గెలిచాడు. ఇది ఒక కథ ఉండొచ్చు, వేరే వాళ్ళ కథ ఉండొచ్చు. కానీ నాకు ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాసినేటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ యూనివర్సల్ ఎమోషన్. నాకు కోర్గా ఏంటి అంటే ఒక తండ్రి కోసం ఒక మాట ఇచ్చాడు కొడుకు. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ డే. మళ్ళా 2 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. హీ హ్యాడ్ ఎనఫ్ ఫర్ హిస్ జనరేషన్స్ టు లివ్ అప్ ఆన్. Why is this man willing to risk everything what he had on the table? Right. ఏమీ లేనోడు రిస్క్ చేస్తే ఏం పోదండి, ఉన్నోడు రిస్క్ చేస్తే యూ ప్లేయింగ్ ద హైయెస్ట్ స్టేక్స్ గేమ్. Why do you think he risked? For me that's a fascinating thing. అంటే తండ్రి కోసమే. Of course it should have been. At least that if at all వాళ్ళు చెప్పినట్లు ఓదార్పు యాత్ర చేయకపోయినా అంటే ఏమయ్యేది? వాళ్ళు చెప్పినట్లు అంటే yes he would have got a minister, chief minister అయ్యేవాడు, or your life would have got on. But for me this part of it where a man is willing to risk everything what he has for something what he believes, అది మోర్ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ ఇది ఒక పొలిటీషియన్ కథ కాబట్టి వీ హ్యావ్ ఎ వెరీ డివైడెడ్ లైన్స్ ఆఫ్ లవ్ అండ్ హేట్ ఆర్ నాట్ ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఏ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. హియర్ ఇస్ అ క్యారెక్టర్ ఒక మాట ఇచ్చినాడు వాళ్ళ ఆయనకి, ఎంత దూరమైనా ఉన్నదంతా హీ వాజ్ విల్లింగ్ టు రిస్క్ అండ్ స్టేక్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, దట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ప్యాన్ అవుట్ అయ్యాయి, క్యారెక్టరైజేషన్స్ ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ ఇందులోకి వెళ్ళేలోపు ఈ సినిమా యాత్ర 1 స్మూత్గా వెళ్ళిపోయింది. యాత్ర 2కి ఇంకా సెన్సార్ అవ్వలేదు కదండి. It will happen and we have applied for it and it will come through. I don't see any reasons for it to not happen. I don't నేను చేసిన ఏ సినిమాలో ఒక సెన్సార్ కట్ లేదు ఎక్సెప్ట్ ఫర్ వెబ్ సిరీస్ చేసిన దాంట్లో ఒక గంట కట్ చేస్తారు, అది తీసేస్తే ఎనీథింగ్ ఆఫ్ నన్ ఆఫ్ మై మూవీస్ ఏదో ప్రొడ్యూస్డ్ డైరెక్టెడ్ నెవర్ హ్యాడ్ ఎనీ సెన్సార్. కరెక్ట్. కానీ అంటే ఇది ఇతర కారణాల వల్ల ఏమైనా సెన్సార్ కూడా అంతవరకు వెళ్ళకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అట్లేం లేదండి, దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్ బట్ ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ అ రూల్, లా ఆఫ్ ల్యాండ్ వేర్ ఇట్ హ్యాస్ టు బి జడ్జ్డ్ ఆన్. నేను చేసిన సినిమాకు దే విల్ హావ్ ఒక ఇండిపెండెంట్ మెరిట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉంటుంది, దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే దీనికి చాలా సిమిలర్ గా బట్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ తో వస్తున్న సినిమా వ్యూహం. డు యు హావ్ అ కామెంట్ ఆన్ దట్ మహి గారు? No, I think each one is entitled to make their own story and each version of it. Correct. And there will not be any similarities to it. Absolutely. మనది మహాద్భుతము లేదంటే వాళ్ళది బాగాలేదనో లేదా వాళ్ళది బాగుందనో మన దట్స్ నథింగ్ దేర్. హియర్ ఇస్ పీపుల్ హ్యావ్ నా వర్షన్ నేను ఒక కోర్ స్టోరీ చెప్పాను. ఐ డోంట్ థింక్ దట్ కోర్ స్టోరీ వుడ్ మ్యాచ్ టు ఎనీవన్ ఎల్స్ మేకింగ్ ఇట్. ఓ తండ్రి కొడుకు ఇచ్చిన మాట కాదు. ఇఫ్ ఈ లైన్ ఆడియన్స్కి ఇఫ్ అట్ ఆల్ దే ఫ్యాసినేటెడ్ అండ్ they think this is the version that they would want to see, they'll come and see it.
దాదాపు వ్యూహంకి కూడా అడ్డంకులు రావడం, మీ యాత్రకి కూడా డిలేస్ జరగడం సెన్సార్ విషయంలో, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది సీట్ యాజ్ ఇది ఒక పొలిటికల్ మూవ్గా చూస్తున్నారా? ఈ సెన్సార్ బోర్డ్ వైఖరి కావచ్చు, లేదు ఓవరాల్గా అసలు ఈ పొలిటికల్ సినిమాల క్రమం అన్నీ కూడా ఇలా అడ్డుకట్టలు రావడం? ఐ థింక్ ఐ కాంట్ కమెంట్ అపాన్ మై థింగ్ అండి, ఎందుకంటే ఐ నాట్ ఫేస్డ్ ఇట్ యట్. ఇట్ ఇస్ టూ ప్రీమేచ్యూర్. కష్టం రాకముందే కష్టం అవుతుంది చెప్పుకోవడం ఇట్స్ నాట్ పాయింట్లెస్. అండ్ సో ఫార్ ఇట్ ఈస్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్ త్రూ యాజ్ ఎ ఫెయిర్ హియరింగ్ అండ్ అంతే. అవును, చాలా మీరు అన్నట్టుగా ఎప్పుడో జరిగిన చరిత్రని మళ్ళీ చెప్పడం అంటే ఓకే, అది నోబడీ మే వెరిఫై, బట్ ఇది 10 ఏళ్లలో జరిగిన ఈ కథలు, క్యారెక్టర్స్ అందరూ మన చుట్టూనే ఉన్నారు. కాస్టింగ్ విషయంలో చెప్పండి మహి గారు, ఏం చేశారు, ఎలా పట్టారు ఈ క్యారెక్టర్స్ని? జగన్మోహన్ రెడ్డి గారి ప్రైమరీ క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, భారతీ రెడ్డి గారి క్యారెక్టర్, ఇంకా చాలామంది అఫ్ కోర్స్ విజయమ్మ గారి క్యారెక్టర్, ఆశ్రిత, ఐ స్పోక్ టు హర్ రీసెంట్లీ. అందుకని ఫ్యూ క్యారెక్టర్స్ ఆర్ క్లబ్డ్ అండి. మనము నేను 2 hours 10 minutes సినిమా ఇది. ఈ 2 hours 10 minutes సినిమాలో నేను చెప్పిన కోర్ స్టోరీకి కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే దే వర్ ఆల్ క్యారెక్టర్స్ విచ్ వర్ క్రియేటెడ్. There will be a lot of characters who won't exist, which primarily another filmmaker or a storyteller would think that ఈయన కథలో ఇది ఉండాలి అనుకునేటువంటి ఉంటాయి, నా దాంట్లో లేవై. సో when it comes to casting, Jiva is the one of the thing. And I think నేను అతని తమిళ మూవీస్ చాలా చూసాను. I have seen him and he's a pretty good actor. His body frame and he looks slightly close to Jagan. But I mean, నేను ఎప్పుడు casting I don't look for lookalikes. ఏమన్నా కొన్ని lookalikes are all accidental. Like for example, Ketaki, who's done Bharata Karol. It's very coincidental that she looks alike. కానీ అది నా ఎఫర్టే కాదు, అది నాకు వచ్చిన దాంట్లో she looked very close. The more important part was I wanted her to be a performer. Even if she didn't look good that day, if at all she was a good performer, బాగా నటించగలిగితే that would have been my requisite. Yeah. Performance is a requisite, not a look alike అండి. వాళ్ళు అచ్చుగుద్దిని నేనే మిమిక్రీ చేయడం లేదు, లేదా ఐ డోంట్ లుక్ వెన్ ఐ కాస్ట్ ఐ డోంట్. మమ్ముట్టి గారికి వైఎస్ఆర్ గారికి ఏ విధాన పోలిక లేదు, బట్ ఒక డెమీనర్లో ఒక బాడీ లాంగ్వేజ్లో ఒక శాంతమైన. అవునండి, అది ఇంపార్టెంట్ నాకు. మనము ఇప్పుడు పీపుల్ యాత్ర చేసేటప్పుడు కూడా దే వాజ్ 2 versions మేము అనుకుంటుండేది. వైఎస్ఆర్ లాగా కొంచెం హెయిర్ తగ్గిద్దాము, లేదా వెరీ క్లోజ్గా మేనరిజం చేద్దాము. దిస్ అ థింగ్ బికాస్ బయోపిక్స్లో చాలామంది దే వుడ్ వాంట్ టు డూ ఇట్ వెరీ లుక్ అలైక్, బట్ ఐ వాజ్ అగెనిస్ట్ ఇట్. ఇట్స్ డోంట్ నీడ్ టు. మనం రాసే ఫస్ట్ సీన్లో ఇఫ్ అట్ ఆల్ దే థింక్ దట్ దిస్ ఈస్ బిలీవబుల్, ఈ మనిషి వైఎస్ఆర్లా ఉన్నాడు, ఆర్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దట్ ఔరా, ఎవడేం క్వశ్చన్ అడగడు. So this is the same thing, but Jiva was cast because he was a very good performer, right? And Ketaki looks alike, but she is a good performer, and we cast Mahesh Manjrekar. అతను ఉన్నారు ఇందులో. మమ్ముట్టి గారు అసలు రారు కదా? ఉన్నారు. మమ్ముట్టి గారు కూడా వస్తారు. He has a large part of the film. తండ్రి కొడుకు కథలో తండ్రి లేకుండా ఎట్లండి? ఓహో, తండ్రి కొడుకు కథ అంటే మరి ఎపిసోడిక్ గా ఎక్కడి నుంచి మొదలైంది కథ అని అడగాల్సి వస్తుంది. 2009 నుంచి మొదలవుతుంది. 9 నుంచి మొదలై బహుశా 19 వరకు 19 ప్రమాణ స్వీకారంతో అయిపోతుంది. ప్రమాణ స్వీకారంతో. అదే అంటే వన్ లైన్ సింగిల్ లైన్ ఆర్డర్ అంటారు కదా, అలా సింగిల్ లైన్ ఆర్డర్లో, లేకపోతే సింగిల్ లైన్ సినాప్సిస్ అంటారా? మీరు ఏమంటారంటే టెక్నికల్గా నాకు తెలియదు. వన్ లైన్ సినాప్సిస్ అనొచ్చు, థీమ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వన్ లైన్ థీమ్ లో చెప్పాలంటే ఒక తండ్రి కొడుకుల కథ అని చెప్తారా, లేక ఒక తండ్రికి ఇచ్చిన మాట కోసం ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకోండి. నాకు వచ్చిన తెలుగులో చెప్తున్నా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొడుకు చేసిన రాసుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట. బట్ ఆయన ఎప్పుడు ఇచ్చారు మాట? తండ్రి కోసం అన్నాడు. తండ్రి కోసం ఇచ్చిన మాట, తండ్రికి ఇచ్చిన మాట కాదు. తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకో. ఆ యుద్ధంలో ఎలా విజయం సాధిస్తాడు? The war could have been defying whoever it is to make sure that whatever is promised is fulfilled.